హాయ్ అండి, ఇది సొరకాయ అండి. సొరకాయతో పెరుగు చారు చేస్తున్నా. ముందుగా సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. పసుపు వేసానండి, సరిపడ కారం వేసుకోవాలి, ధనియాల పొడి అండి, ఉప్పు అండి సరిపడా, జీలకర్ర పొడి అండి, ఇది మసాలా పొడి అండి, గరం మసాలా పొడి, ఇది 1 స్పూన్ ఉంటుంది వేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా మొత్తం ఈ ముక్కలకి అంతా కారము ఉప్పు అన్ని పెట్టేలా కలిపేయాలి మొత్తము. ఇదిగండి మొత్తం ఇలా కలిపేయాలి. ఇదిగో చేప ముక్కలకి మసాలా అట్లా పెట్టేస్తాం, అట్లా పెట్టించి కలిపేయాలి. ఇదిగండి ఒక పెనం పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఇదిగండి పెనం మీద ఇలా వేసి ఇట్లా చేప ముక్కలు ఎట్లా ఫ్రై చేస్తాం అలా చేయాలండి. ఇదిగండి ముక్కలన్నీ ఇలా వేగిపోవాలి. చూడండి వేగిపోను, ఇవి వేగిపోనండి ముక్కలు. ఇదిగండి మొత్తం మళ్ళీ తీసేయాలి. పెరుగు ఇదండి, పెరుగు ఇట్లా కలసగొద్దండి, చిక్కగా కలపాలి. ఇట్లా నీళ్ళు కొంచెం వాటర్ పోసి ఇగో ఇట్లా ఉండేలా కలుపుకోవాలండి. కలిపేసి దీంట్లో వేసేయాలి. ఇది కానీ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఇది ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఇదిగో ఆయిల్ వేసాను, కొంచెము వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. పోపు వేగిపోయిందండి. కొంచెం పసుపు వేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పెరుగులు వేయలే కాబట్టి. ఇదిగండి పోపు ఇందులో వేసేయాలి, వేసి కలిపేయాలండి, అంతే. సొరకాయతో పెరుగు చారండి. ఇదిగండి వేడి అన్నంలో, చల్లటి అన్నమైన వేడి అన్నమైన సొరకాయతో పెరుగు చారు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, తింటూ కూడా అంతే బాగుందండి. ఇవి ఓన్లీ ఫ్రై చేసాం కదండి, ఇవి కూడా ముక్కలు తింటే టేస్ట్ బాగుందండి. అండి సొరకాయ పెరుగు చారు వేడిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఆహా ఏం రుచి అనాలండి. టేస్ట్ అయితే అంత బాగుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.